పబ్లిక్ టాక్ టీవీ న్యూస్ కి స్వాగతం. మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేత నజీం పటేల్ ఫైర్ అయ్యారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సంఘీభావంగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకోగా ఆయన్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేత నజీం పటేల్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మొన్న ప్రతిపక్ష ఉపనేత హరీష్ రావుకి నేడు కేటీఆర్ కి నోటీసులు ఇవ్వడం ముమ్మాటికి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా చిల్లర డ్రామాలు మాని ప్రజలకు ఇచ్చిన హామీలు పరిపాలనపై దృష్టి పెడితే బాగుంటుందని అన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బొగ్గు కొంపుకొనం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తమ అసమర్థతను వైఫల్యాల్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకత్వాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని అభిప్రాయపడ్డారు. మొన్న హరీష్ రావు గారు నైని కుంభకోణం ఎత్తితే అదే రోజు రాత్రికి హుటాహుటిన 9 గంటలకు ఆయనకు సిట్ నోటీసులు ఇచ్చారు. ఈ రోజు 2 రోజులు కూడా కాలేదు సిట్ నోటీసులు హరీష్ రావు గారికి ఇచ్చి ఈరోజు మళ్ళీ అదే సిట్ నోటీసుల పేరుతో ఫోన్ ట్యాప్ కేసులో మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి ఇచ్చారు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కాలి, వాళ్ళ ప్రతీకారక దాడి చేయాలనే ఉద్దేశంతో ఉంది. కానీ ప్రజలకు పాలన అందించాలి, ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి ఎక్కడా కనిపించట్లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు వీళ్ళ నోర్లు మూర్తాయని. మీరు ఎన్ని ఇబ్బందులు చేసినా, మీరు ఎన్ని అవకతవకతాలు చేసినా, మీరు ఎంత సతాయించాలని చూసినా, ఎన్ని వేధింపులకు గురి చేసినా బరాబర్ ప్రజల పక్షాన పోరాడతాం, మిమ్మల్ని వేటాడతాం, మిమ్మల్ని వెంటాడతాం. మీరు 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. ప్రజాక్షేత్రంలో మీరు చేసే కుంభకోణాలు కానీ, మీరు చేసే అవకతవకతలను బరాబర్ ప్రజల ముంగట పెడతాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా దాన్ని బరాబర్ ఎదుర్కొంటాం, ప్రజల పక్షాన నిలబడతాం. వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేదాకా బరాబర్ పోరాడతాం. ఇది ఉద్యమాల పార్టీ. మీరు అనుకుంటుర్రేమో మీరు కేసులు పెడితే, మీరు నోటీసులు ఇస్తే భయపడతారేమో. కేసులు మాకు కొత్త కాదు, కొట్లాట మాకు కొత్త కాదు, జైళ్ళు మాకు కొత్త కాదు. మేము ఉద్యమకారులం. మేము ఉద్యమాన్ని రగిలించి 4 కోట్ల ప్రజలలో ఉద్యమ జాలను నింపి ఈ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ ఇది. మీరు ఏదో ఒక సిల్లీ సిట్ నోటీస్ ఇయ్యంగానే ఏదో బెదురు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.